ఈరోజు నేను మీకు ఒక సినిమా చూపించబోతున్నాను. సినిమా పేరేంటో తెలుసా? అన్నా చెల్లి ఓ అక్రమ సంబంధం. చెచ్చి, టైటిల్ ఏంటి మరి ఇంత రోతగా ఉందని ఆలోచిస్తున్నారా? లోపల మ్యాటర్ మరింత బూతులాగా ఉంటుంది. తప్పదు మరి, తెలుసుకోవాలి కదా. కర్ణాటక సేనాపహానపల్లి అనే గ్రామంలో మంజునాథ్ అని 27 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. మంజునాథ్కి ఆ ఊర్లో చాలా మంచి పేరు ఉంది. అయితే మంజునాథ్ చిన్న వయసులోనే ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి అతన్ని వాళ్ళ నాన్నమ్మ పెంచి పోషించింది, పెద్ద చేసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మంజునాథ్ జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి రూపంలోకి వచ్చింది. మార్చి 13, 2022 సంవత్సరంలో మంజునాథ్కి హర్షిత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. పెళ్ళైన కొంతకాలం ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఫిబ్రవరి 3, 2023 తేదీన మంజునాథ్ బర్త్డే. కానీ తనకి తెలియదు అదే తన లాస్ట్ బర్త్డే అవుతుందని. మంజునాథ్ మంచి వ్యక్తి కాబట్టి అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకొని ఇంటికి వచ్చి పడుకున్నాడు మంజునాథ్. అయితే తెల్లవారి లేచి చూస్తే మంజునాథ్ ఇంట్లో ఉండడు. ఊర్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా భయపడుతూ వెతుకుతూ ఉంటారు. తన బైక్ కూడా ఇంట్లోనే ఉంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా ఇంట్లో వాళ్ళకి కంగారు పడుతూ ఉన్నారు. అయితే కొద్దిసేపటికి ఒక వ్యక్తి వచ్చి ఊరు పక్కన ఉన్నటువంటి వాగులో ఎవరిదో శవం దొరికింది అని చెప్తాడు. అంతే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుండె ఆగినంత పని అవుతుంది. ఇంట్లో వాళ్ళు కంగారుగా అక్కడికి వెళ్ళి చూస్తే అది ఎవరో కాదు, మంజునాథ్ డెడ్ బాడీ. అది చూసిన ఇంట్లో వాళ్ళు, గ్రామస్తులు బోరుమని ఏడుస్తారు. భార్య హర్షిత భర్త మరణం చూసి స్పృహ తప్పి పడిపోతుంది. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు. అక్కడ ఉన్న వారిని మంజునాథ్కి ఈ ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతారు పోలీసులు. గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు మంజునాథ్ చాలా మంచి వ్యక్తి, అతనికి ఎవరు శత్రువులు లేరండి అని చెప్తారు. అయితే పోలీసులు మంజునాథ్ భార్య అయినటువంటి హర్షితను కూడా విచారిస్తారు. రాత్రి మంజునాథ్ ఎక్కడికి వెళ్ళాడని హర్షితను అడుగుతారు. నిన్న రాత్రి మంజునాథ్ బర్త్డే, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుని వచ్చి పడుకున్నాడు. అంతే, తెల్లవారు చూస్తే నా పక్కన లేడు అని సమాధానం ఇస్తుంది హర్షిత. అదేంటి, నీ భర్త ఎక్కడికి వెళ్ళేది కూడా నీకు తెలీదా అని మరోసారి అడుగుతారు పోలీసులు. నా భర్త చనిపోయాడనే బాధలో నేనుంటే మీరేంటి నన్ను అనుమానిస్తారు అంటూ పోలీసుల్ని దబాయిస్తుంది హర్షిత. పోలీసులు బాడీని పోస్ట్ మార్టం కోసం పంపిస్తారు. అయితే మంజునాథ్ మెడకు తాడు బిగించి ఎవరో చంపి పక్కన ఉన్నటువంటి వాగులో పడేశారు అనే రిపోర్ట్ వస్తుంది. ఇంత దారుణంగా పథకం ప్రకారం అతన్ని చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అని పోలీసులు ఆధారాల కోసం డెడ్ బాడీ ఉన్న ప్రదేశంలో వెతకడం స్టార్ట్ చేశారు. దూరంగా ఎవరో మందు తాగిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అయితే పోలీసులు ఆ మంజునాథ్ సెల్ ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేస్తారు. మంజునాథ్ యొక్క సెల్ ఫోన్లోని లాస్ట్ కాల్లో ఉన్నటువంటి నెంబర్ పక్క ఊర్లో ఉన్న రవిచంద్ర అనే వ్యక్తిదని తెలుసుకుంటారు. అయితే రవిచంద్రకి మంజునాథ్కి ఎటువంటి పరిచయం లేదు. రవిచంద్ర ఒక రౌడీ షీటర్ అని పోలీసుల యొక్క విచారణలో తెలుసుకున్నారు. పోలీసులు రవిచంద్ర కోసం వెతకడం స్టార్ట్ చేశారు. కానీ అతని యొక్క ఆచూకీ ఎక్కడా దొరకలేదు. అయితే రవిచంద్ర యొక్క సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా అతను పక్క గ్రామంలోనే దాక్కున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తారు. అప్పుడు రవిచంద్ర ఈ హత్యకు నాకు ఏ సంబంధం లేదని, రఘు అనే వ్యక్తి 5 లక్షలు ఇచ్చి మంజునాథ్ని చంపమన్నారని చెప్తాడు. అయితే పోలీసులు కూడా రఘు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు. అతను ఎవరో కాదు, స్వయాన హర్షిత యొక్క పెద్దమ్మ కొడుకు అని తెలుస్తుంది. అంటే హర్షిత యొక్క అన్న. మొదటి నుండి మంజునాథ్ బంధువులు పోలీసులకి హర్షిత మీద అనుమానం ఉందని చెప్తున్నారు. కానీ సరైన ఆధారాలు లేకుండా ఆమెను విచారించడం కుదరలేదు. అయితే రఘు చెప్పిన నిజాల్ని బట్టి పోలీసులు హర్షితను కూడా అదుపులోనికి తీసుకొని విచారణ చేస్తారు. ఆ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి. హర్షితకు అతని అన్న రఘుకి పెళ్లికి ముందు నుంచి కూడా ఫిజికల్ రిలేషన్ అనేది ఉండేదంట. అయితే రఘు మరియు హర్షిత ఇద్దరు కూడా ఎప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా కానీ వాళ్ళ అన్నా చెల్లెలు కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా పట్టించుకునేవారు కాదు. ఇదే అవకాశంగా తీసుకొని కామపిశాచులు రెండు కూడా పగలంతా అన్నా చెల్లెలుగా అందరి ముందు నటిస్తూ సందు దొరికితే చాలు వారి యొక్క కామదాహాన్ని తీర్చుకునేవారు. వాళ్ళు చేస్తున్నటువంటి పని కుటుంబ సభ్యులకు తెలిస్తే అందరూ ముఖం మీద ఉమ్మి వేస్తారు కాబట్టి వారి యొక్క చీకటి కోణం ఎవరికి కనబడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. ఈలోపు హర్షితకు పెళ్ళైంది. రఘు కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. మంజునాథ్ కూడా తన బామర్ది అని చాలా బాగా చూసుకుని, అయితే వాళ్ళిద్దరూ కూడా కొంచెం ఎక్కువగా చనువుగా లిమిట్స్ దాటుతూ మంజునాథ్ ముందే వ్యవహరించేవాళ్ళు. ఫోన్లో కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుకునేవారు. హర్షితకు చుట్టాలు చాలామంది ఉన్నా కానీ కేవలం రఘుతో మాత్రమే ఎక్కువగా క్లోజ్గా ఉండేది. ఇవన్నీ చూస్తున్న మంజునాథ్కి చాలా చిరాకు వేస్తుంది. ఏమైనా అంటే అన్నా చెల్లెల్ని అనుమానిస్తున్నావా అని అందరూ తన్నే తప్పు పడతారు అని తనలో తానే నలిగిపోయేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక సతమతమయ్యేవాడు. రఘు సందు దొరికిన ప్రతిసారి కూడా తన భార్యను మంజునాథ్ కళ్ళ ముందే తాకటం, దగ్గరగా కూర్చోవడం, ఫోటోలు దిగడం వంటివి చేస్తూ మరింత ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా సహనం కోల్పోయిన మంజునాథ్ తన భార్యకు కాస్త లిమిట్స్లో ఉండు, చూడడానికి మీరు అన్నా చెల్లెల మాదిరిగా కనిపించడం లేదు, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్తాడు.
నిజం ఎక్కడ తెలిసిపోతే వాళ్ళ వ్యవహారం బయటపడుతుందని భయపడి తన టాలెంట్ మొత్తం ఉపయోగించి మంజునాథ్ను 10 మందిలో పెట్టి అతన్ని ఒక అనుమానం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది హర్షిత. హర్షిత చేసిన గొడవను బట్టి మంజునాథ్ కాంప్రమైజ్ అవుతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, ఎవరికి చెప్పినా మళ్ళీ నాదే తప్పంటారని మంజునాథ్ వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాడు. కాకపోతే వాళ్లను అస్సలు కలుసుకునే వీలు లేకుండా కొంచెం స్ట్రిక్ట్ చేస్తాడు. అప్పటి వరకు అడ్డు అదుపు సిగ్గు శరం లేకుండా సాగిన వాళ్ళ కామక్రీడలకు బ్రేక్ పడడంతో ఆ దూరాన్ని వాళ్ళు తట్టుకోలేక అతన్ని అడ్డు తొలగించుకునే ప్లాన్ చేశారు. మన మీద నా భర్త మంజునాథ్కి అనుమానం వచ్చిందని రఘుతో చెప్తుంది హర్షిత. ఈ విషయం బయటికి రాకముందే అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. మరునాడు తన భర్తను చంపమని హర్షిత 5 లక్షల క్యాష్ని తన అన్న రఘుకి ఇస్తుంది. ఆ డబ్బు తీసుకొని వెళ్ళి రౌడీ రవిచంద్రకి ఇచ్చి మంజునాథ్ను చంపడానికి ప్లాన్ చేస్తారు. అదును కోసం చూస్తున్న ఈ రాక్షసులకి మంజునాథ్ పుట్టినరోజు అనేది ఒక పెద్ద అవకాశంలాగా వచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీన అర్ధరాత్రి సమయంలో రఘు మంజునాథ్కి ఫోన్ చేసి, బావగారు మీ బర్త్డే సందర్భంగా పార్టీ అరేంజ్ చేశాను, మీరు ఖచ్చితంగా రావాలి అని రవిచంద్ర ఫోన్ చేసి ఊరు పక్కకు రమ్మని చెప్తాడు. అతని భార్య హర్షిత కూడా పిలుస్తున్నాడు కదా వెళ్ళండి అని తన భర్తను ఆ కర్కశుల చేతిలోకి పంపుతుంది. పాపం మంజునాథ్ మాత్రం ఈ నీచుల్ని కొంచెం కూడా అనుమానించకుండా వాడు పిలిచిన ప్లేస్కి వెళ్తాడు. మంజునాథ్ రాగానే రవిచంద్ర తన మెడకు తాడు వేసి చంపేస్తాడు. శవాన్ని తీసుకుని వెళ్ళి పక్కన ఉన్న ఏటిలో పడేసిపోతారు. వాళ్ళు అక్కడ నుంచి ఏం తెలియనట్లు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంట్లోనే ఉండి అన్నీ నడిపించినటువంటి మహానటి ఉదయాన్నే లేచి తన భర్త కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంది. ఈలోపు తన భర్త శవం ఏటిలో దొరికిందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ప్లే చేస్తుంది. నిజం తెలుసుకున్న పోలీసులు అలా నటనా ప్రదర్శన చేస్తున్నటువంటి హర్షితను అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఊరు ప్రజలు, కుటుంబ సభ్యులు హర్షిత మీద విమర్శల వర్షం కురిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖం మీద ఉమ్మేస్తారు. అన్నా చెల్లెళ్ళని ముసుగు వేసుకొని వీళ్ళు చేసిన పాడు పనులు బయటికి తెలవడంతో హర్షిత తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సిగ్గుతో తలదించుకుంటారు. ఇక్కడతో వీళ్ళ యొక్క కథ ముగుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది శుద్ధపూసలు ఇలా మాట్లాడవచ్చు, అదేంటండి అందరూ అలా ఉంటారా ఏంటి, కజిన్ బ్రదర్స్తో క్లోజ్గా ఉంటే తప్పేంటి, ఇలా వాదిస్తే అది మీ మూర్ఖత్వమే అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను క్లోజ్గా ఉండడం తప్పని అనడం లేదు. అందరూ అన్నా చెల్లెలు అలానే ఉంటారని డిసైడ్ చేసి కూడా చెప్పడం లేదు. కానీ ప్రతి రిలేషన్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా అని మాత్రమే చెప్తున్నా. ఎక్కడ వరకు ఎందుకు, ఒక కన్న తండ్రి తన కూతురికి ఒక వయసు రాగానే తన పక్కన కూర్చోవాలంటే కూడా ఆలోచిస్తాడు. అలాంటిది ఎవడో కజిన్ బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్ అని కహానీలు చెప్పి లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. మరి హర్షితకు చాలామంది చుట్టాలున్నారు, బ్రదర్స్ కూడా ఉన్నారు, వరుసకు బావలయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరితో లేని ప్రాబ్లం అన్న వరుసలో ఉన్నటువంటి రఘుతో మాత్రం ఎందుకు వచ్చింది అని ఒక్కసారైనా మంజునాథ్ ప్లేస్లో ఉండి ఎవరైనా ఆలోచిస్తే ఈరోజు మంజునాథ్ ప్రాణాలతో ఉండేవాడు. వాళ్ళ భాగోతం కూడా బయటపడేది కదా. మీ జీవితంలో కూడా ఇలా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, లిమిట్స్ దాడుతున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ మీరు వాళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మిగతాది వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తితో నీ ప్రవర్తన విధానం ఎలా ఉంది అనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్కు ఉన్న విలువ అనేది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది. నీ విలువను కాపాడుకోవాల్సింది నువ్వే. లేదు కాదు అని మొండిగా ముందుకు వెళ్తే మంజునాథ్లా మీ జీవితం కూడా అయిపోవడం ఖాయం. కాబట్టి జాగ్రత్త పడటంలో తప్పు లేదు. ఇలాంటి సిచ్యువేషన్ని మీలో ఎవరైనా అనుభవిస్తూ ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటే నాతో పర్సనల్గా షేర్ చేసుకోవచ్చు. మీ సమస్యను బేస్ చేసుకుని ఇతరులకు కూడా మంచి సలహాలను అందించే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా ఒక్క మాట, లిమిట్లెస్ ఎనీ రిలేషన్షిప్ కెన్ మేక్ మోర్ ప్రాబ్లమ్. సో బీ ఇన్ యువర్ లిమిట్స్ ఫర్ బెటర్ బాండింగ్స్. థ్యాంక్ యూ.